వనపర్తి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. వనపర్తిలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో సీఎం రేవంత్ ప్రత్యేకమైన పూజలు నిర్వహించనున్నారు. అనంతరం 721 కోట్ల పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. గతంలో వనపర్తిలోనే సీఎం రేవంత్ రెడ్డి విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. స్కూల్ స్నేహితులతో కలిసి భోజనం చేయబోతున్నారు. అద్దెకు ఉన్న ఇంటి యజమానురాలిని సీఎం కలవనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, చెప్పండి. జరిమా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి జిల్లాలో పర్యటించినారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవం చేయడానికి ఆయన ఉదయం 11:30 సమయంలో ఆయన హెలికాప్టర్ ద్వారా ఏదైతే కేటీఆర్ ప్రభుత్వ కళాశాలకు ఆయన చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఫౌండేషన్ స్టోన్స్ అన్ని ఆయన ఆవిష్కరించడం, ప్రత్యేక ప్రార్థన పూజలు చేసే అవకాశం ఉంది. అక్కడ ఏదైతే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి టెంపుల్ డెవలప్మెంట్ కోసం ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. 12:25 వరకు కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలో ఆవిష్కరణ కూడా చేయబోతున్నారు. అదేవిధంగా 12:30 నుంచి కూడా 2:15 వరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన రెస్ట్ తీసుకొని ఉన్నారు. అదేవిధంగా 2:20 నుంచి కూడా 2:30 వరకు కళాశాల మైదానంలో వివిధ సంక్షేమ పథకాలకు లబ్ధిదారులకు పంపిణీ, అదేవిధంగా పథకాలను ఆవిష్కరణ కార్యక్రమాలు చేయబోతున్నారు. ఇందిరా మహిళా శక్తి రేవంత్ అన్న భరోసా పథకం ప్రారంభోత్సవం కానుంది. అయితే రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మైనారిటీ మహిళలకు లబ్ధిదారులకు అదేవిధంగా కుటుంబీకుల పంపిణీ కార్యక్రమం చేపట్టబోతున్నారు. లోన్ మేళ ద్వారా లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ, అదేవిధంగా జాబ్ మేళ ద్వారా నియామక పత్రాలు కూడా అందజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా 2:35 నుంచి కూడా 4 గంటల వరకు కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏదైతే పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏర్పాటు చేసినటువంటి ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో పాల్గొన్నారు. తిరిగి సాయంత్రం 4:10 హెలికాప్టర్ ద్వారా ఆయన తిరిగి హైదరాబాద్. ముఖ్యంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఎందుకంటే ఆయన గతంలో ఆయన చిరుతనంలో వనపర్తి పట్టణంలో చదువుకున్న నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి బాల్య మిత్రులతో ఆయన కలయిక ఉండబోతుంది. అక్కడ వారితో కలిసి భోజనం చేసే ఏర్పాట్లు కూడా కొనసాగుతుంది. అదేవిధంగా తాను చిన్న స్థానంలో ఉన్నట్టు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే ఆ రెంట్కు ఉన్నటువంటి ఇంటికి సంబంధించినటువంటి ఆ యజమానులు ఆయన ప్రత్యేకంగా ఆయన భేటీ కానున్నారు. అక్కడికి వెళ్లి పార్వతమ్మ ఆయన కుటుంబ సభ్యులను కూడా ఆ ఇంట్లో ఆయన చిన్నతనంలో రెంటుకున్న నేపథ్యంలోనే ఆ ఇంటికి వెళ్లి ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. మొత్తంగా రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి అధికారులు అయితే దాదాపు 3 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తారు. స్థానిక ఎమ్మెల్యే చూడి మేఘారెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, ప్రజలందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ కూడా బహిరంగ సభ విజయవంతం చేయాలని కూడా వాళ్ళంతా ఏర్పడి దాదాపు 1,00,000 మంది ద్వారా ఈ యొక్క బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి కూడా అధికారులకు అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలకు ఇప్పటికే సూచనలు అందించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి కూడా అక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఎండాకాలం ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే దాదాపు చలో పందిరులు ఏర్పాటు చేసి బహిరంగ సభ విజయవంతం చేయడానికి కూడా వాళ్ళంతా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. జనిమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరిశంకర్.